వేసుకున్నారా ఏంటనే తెలియపరచాలి. 3 పంటలు పండే భూములు అవి. మీరు ఇటువంటి ఆధారాలు లేని ఆరోపణలు చేయకండి. ఫస్ట్ మీరు ఇలా ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే మీకు ప్రజలు బుద్ధి చెప్పారు. మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి ఆరోపణలే చేస్తున్నారు. ఎవరు తీసుకున్నారు, ఎవరు ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయారు? ఏం మాట్లాడతారండి? మాట్లాడడానికి క్వాంటిటీ ఉండాలి కదా, మాట్లాడడానికి ప్రూఫ్లు ఉండాలి కదా. ఆధారాలు లేని ఆరోపణలు ఎందుకు చేస్తారు? నెమ్మరసం తాగిపిచ్చి మీరు వినాలి కదా. పెరిగానంలో నెమ్మరసం బాగుంటది, ఉప్పు వేసుకుంటే బాగుంటది, అవసరమైతే కొంచెం వేరే ఏదైనా డ్రగ్స్ వేసుకుంటే బాగుంటదని నేర్పించింది పవన్ కళ్యాణ్ గారే. లక్ష్మణరావు గారు ఒక క్వశ్చన్ డైరెక్ట్ మీకు. సారీ ఫర్ ది ఇంటరప్ట్. డ్రగ్స్ గురించి, మాదక ద్రవ్యాల గురించి, గంజాయి గురించి వైసీపీ మాట్లాడితే మేము వినాలి. గతంలో వైసీపీ ప్రభుత్వంలో గంజాయి ఎలా జరిగిందో తెలుసు అందరికి. మీరు మళ్ళీ మాట్లాడకండి, ప్రజలు తిడతారు, మొహం మీద తిడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అడ్రస్ జరుగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. పవన్ కళ్యాణ్ గారు ఆ మామూలు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు అట్టాగానే కొనసాగుతూ ఉన్నాయి. గతంలో గంజాయి దేశం మొత్తంలో గంజాయి ఎక్కడ పడిపోయినా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది అని చెప్పి ఎన్నో న్యూస్ పేపర్ లో వచ్చింది. దేశం మొత్తం మారిపోయింది. డ్రగ్స్ పట్టుబడింది ఆంధ్రప్రదేశ్ లో. ఎక్కడి నుంచి వచ్చినా ఆంధ్రప్రదేశ్ మూలాల నుంచి వచ్చింది. గంజాయి పంటని మీ దగ్గరుండి ప్రభుత్వం సాగు చేయించింది. అరకు ప్రాంతాల్లో గిరిజనులను ఉపయోగించుకుని వాళ్ళని మభ్యపెట్టి గంజాయి సాగు చేయించారు. ఏం మాట్లాడుతున్నారండి? సాక్షాత్ డీజీపీ గారు వేల కిలోల గంజాయిని దహనం చేస్తే ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు. మీరు ఈ కొకైన్ గాని గంజాయి గురించి, డ్రగ్స్ గురించి మీరే మాట్లాడేది. స్కూల్స్ దగ్గర దొరకని మీకు చేస్తూ ఉన్నారు. ఆయన ఆయన మీరు ఆధారాలు లేని ఆరోపణలు చేయడం వైసీపీ దిట్ట. ఇప్పటికే మళ్ళీ అదే కంటిన్యూ చేస్తున్నారు సిగ్గు లేకుండా. ప్రతి ఒక్క స్కూల్లో, కాలేజీలో ఎక్కడ చూసినా, సందులో గొంతులో బడులో స్కూల్లో ఎక్కడ చూసినా డ్రగ్స్ వెచ్చలవిడికి వెళ్ళింది. దానికి కారణం పవన్ కళ్యాణ్ గారే. ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడే మీకు 11 వచ్చినాయి. ఇంకా బుద్ధి తెచ్చుకుని మీరు సరైన మాటలు మాట్లాడాలి. ఏం మాట్లాడుతున్నాం సార్? ఏం మాటలు మాట్లాడుతున్నారండి? ఏం మాటలు మాట్లాడుతున్నారు? లక్ష్మణరావు గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా ఒకసారి నాగార్జున గారు మాట్లాడతారు, కాంగ్రెస్ పార్టీ అధికారి. ప్రతిపక్ష పార్టీకి మీరు అందరికి అంత దయం ఇచ్చి ప్రతిపక్ష పార్టీ లేదండి ఆంధ్రప్రదేశ్ లో. మీరు మళ్ళీ ప్రతిపక్షం అంటారండి. లేదని వాళ్ళందరూ అంటున్నారు కదా సార్. ప్రతిపక్షం అనేది 1 సీట్ వచ్చినా 2 సీట్లు వచ్చినా అసలు సీట్లు రాకపోయినా ప్రజల తరపున పోరాటం చేసే ఏ పార్టీ అయినా ప్రతిపక్షమే. సరే మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. లేదు క్లుప్తంగా చెప్పండి, ఎందుకంటే నాగార్జున గారు మాట్లాడాలి. ఒక నిమిషం సుజాత గారు మీరు ఆగండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. సుజాత గారు కైండ్లీ ఆయన లెట్ హిమ్ కంప్లీట్ అండి. నిరూపించడానికి వచ్చాయంటే మనకి ఎలాగో సత్తా లేదు, మనకి సత్తా ఉండదు. ఎందుకు అన్నీ కూడా మీరు సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వండి. మీరు మీ దగ్గర ఏమన్నా మళ్ళీ ఇంకో 30,000 ఎకరాలు మీరు ఏమన్నా ప్రతిపాదించి సత్యనారాయణ గారు కైండ్లీ మ్యూట్ అండి, ఆయన మ్యూట్ చేయండి. లక్ష్మణరావు గారు మీ దగ్గర ఉన్న 30,000 మీరు